జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం వరకట్న నిషేధ చట్టం 1961 అమలు కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వరకట్న నిషేధ చట్టం 1961ని సమర్థవంతంగా అమలు చేయడం, మహిళలపై వరకట్న వేధింపులను నివారించడం, బాధితులకు తక్షణ సహాయం అందించడమే లక్ష్యంగా జిల్లా అడ్వైజరీ బోర్డు కమిటీ పనిచేయాలన్నారు. ఈ చట్టంపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. చట్టం ఉద్దేశ్యం, శిక్షలు, బాధితులకు లభించే రక్షణ, సహాయక వ్యవస్థలపై గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. వరకట్న వేధింపులకు గురైన మహిళలు లేదా వారి కుటుంబ సభ్యులు వెంటనే ఉమెన్ హెల్ప్ లైన్ 181కు సమాచారం అందించవచ్చునని, అదేవిధంగా మహిళలు శారీరక, మానసిక, సామాజిక వేధింపులకు గురైన సందర్భాలలో సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఉచితంగా అందించే న్యాయ, వైద్య, కౌన్సిలింగ్, పోలీసు సహాయ సేవలను వినియోగించుకోవచ్చునని అన్నారు. గృహహింస చట్టం క్రింద ఈ ఏడాది ఇప్పటి వరకు 98 కేసులు నమోదు కాగా 46 కేసులకు రాజీ చేయడం జరిగిందని తెలిపారు. మరో 10 కేసులు కౌన్సిలింగ్ దశలో ఉన్నాయని పీడీ స్త్రీ శిశు సంక్షేమ అధికారి జిల్లా కలెక్టర్కు వివరించారు. ఏలూరులో ఉన్న 2 ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రాలతో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు డివిజన్లో కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఐ కిషోర్, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ అధికారి పి శారద, డిఎస్పీ యు రవిచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ, జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ వై విశ్వమోహన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాస్, డిఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి, ఇతర అధికారులు, మానవతా సభ్యులు మేతర అజయ్ బాబు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. You never talk to excess department. కానీ మనకి ఇప్పుడు రిపోర్ట్ ఏం చూపిస్తుంది, అలాంటి కేసెస్ మీకు ఎక్కువ ఇక్కడికి డైరెక్ట్లీ ప్రపోర్షన్గా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ తెలుస్తున్నాయి. సో మన డీసీ ఎక్సైజ్ ఆర్ మన లోకల్ ఎక్సైజ్ ఆఫీసర్ తోటి మాట్లాడుకొని ఈ ఏరియాకి ఎప్పుడల్లా వాళ్ళ క్యాంపెయిన్ వెళ్తున్నారో ఆ రోజుకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మేక్ షూర్ దట్ యూఆర్ టాకింగ్. యూజువల్లీ మీకు యూ నెవర్ టాక్ టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. కానీ మనకి ఇప్పుడు రిపోర్ట్ ఏం చూపిస్తుంది, అలాంటి కేసెస్ మీకు ఎక్కువ ఇక్కడికి డైరెక్ట్లీ ప్రపోర్షన్గా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ తెలుస్తున్నాయి. సో మన డీసీ ఎక్సైజ్ ఆర్ మన లోకల్ ఎక్సైజ్ ఆఫీసర్ తోటి మాట్లాడుకొని ఈ ఏరియాకి ఎప్పుడల్లా వాళ్ళ క్యాంపెయిన్ వెళ్తున్నారో ఆ రోజుకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మేక్ షూర్ దట్ యూఆర్ టాకింగ్ అబౌట్ తెలుస్తుంది. అండ్ మీరు ఏమైనా వెళ్ళిపోయినప్పుడు వెనక డౌరీ ప్రొహిబిషన్ బ్యానర్స్ ఉంటేనే ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ దట్ ఇస్ ఫర్ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్. తర్వాత నేను ఆల్రెడీ చెప్పినట్టు మండల లెవెల్ ప్యాటర్న్స్ చూసుకొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి కూడా కలిసి ఎక్సైజ్ ఆల్ ఆల్కహాల్ కేసెస్ వాళ్ళు కూడా డీల్ చేసుకుంటారు అపార్ట్ ఫ్రమ్ ఆల్ పోలీసెస్ అవి. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సెల్ఫ్ వాళ్ళతో మీరు మీటింగ్ పెట్టి అందులో అంగన్వాడీ సెంటర్స్ మనం కలిపితే ఏమైనా కంప్లైంట్స్ ఉంటే అప్పుడే మనం తీసుకొచ్చుకోవడం. సో ఏమైనా మీకు విజిలెన్స్ కంప్లైంట్ లాంటి టైంలో మీకు తెలిసి మా దగ్గర ఎందుకు రాక అట్లా ఉంటే అప్పటికి కంప్లైంట్ రాసి ఇవ్వండి కూడా చెప్పండి, వీళ్ళు తీసుకుంటారు. మీరు నాకు ఫస్ట్ ప్రియారిటీగా ఈ మండల్స్ రోల్స్ ఆఫ్ 6 మండల్స్, ఈ 6 మండల్స్లో మీ విలేజ్ సమితి మండల సమితి మీటింగ్స్లో కనెక్ట్ చేసి ఓరియంటేషన్ ఉంటుంది. అందులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వస్తారు, ఐసీడీఎస్ అంగన్వాడీ వర్కర్ వాళ్ళందరినీ తెచ్చుకొని ఓరియంటేషన్ ఇచ్చేస్తారు.